హలో ఫ్రెండ్స్, భీష్మ ఏకాదశి మహాభారతంలో భీష్ముడు ధర్మానికి ప్రతిరూపం. ఆయనకు ఇచ్ఛామరణ వరం అనగా తాను కోరినప్పుడు మాత్రమే మరణించగలడు. కురుక్షేత్ర యుద్ధంలో వేసిన బాణాల వల్ల భీష్ముడు నేలపై పడిపోతాడు. కాని తనకున్న ఇచ్ఛామరణ శక్తితో ఉత్తరాయణం వచ్చే వరకు ప్రాణాలను నిలుపుకుంటాడు. సరస్సయ్యపై ఉన్నప్పటికీ భీష్ముడు భగవంతుని జ్ఞానంలో లీనమై ఉంటాడు. రోజు మాఘమాసం శుక్లపక్ష ఏకాదశి. ఈ రోజున భీష్ముడు జలము కూడా తాగకుండా నిరాహారంగా శ్రీమన్నారాయణుని జ్ఞానంతో ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తాడు. భీష్ముడు జీవితాంతం చేసిన ధర్మ, భక్తి, త్యాగాలకు ఇది పరాకాష్ఠగా మారింది. మాఘ శుక్ల ద్వాదశి రోజు సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించగానే శ్రీకృష్ణుడు భీష్ముని దగ్గరకు వచ్చాడు. భీష్ముడు శ్రీకృష్ణుని దర్శించి కన్నీళ్లతో నమస్కరించి మనసును పరమాత్మలో లీనమయ్యేలా చేసి శరీరాన్ని విడిచిపెట్టాడు. ఆ క్షణం దేవతలు పుష్పవర్షం కురిపించారు. గంధర్వులు స్తోత్రాలు పాడారు. అందుకే ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. భీష్ముని సందేశం: శరీరం నశించేది, ధర్మం శాశ్వతం, భగవంతుని స్మరణే ముక్తికి మార్గం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి మరికొన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.